గృహజ్యోతి కార్యక్రమం ద్వారా ఎన్నికల్లో ఇంకొక వారం 10 రోజులు వస్తాయనగా 3 లక్షల రూపాయలతో కొంతమందికి శాంక్షన్ సుమారు ఒక 3 లక్షల ఇళ్లు శాంక్షన్ లెటర్లు అంటే తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఆర్డర్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 4,500 5,000 మంది ఫౌండేషన్లు కట్టుకున్నారు. ఇందులోకే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని నమ్మి ఈసారి ఇస్తారని కట్టుకున్నారు. వాళ్ళని గాలికి వదిలేసింది. సరే, తర్వాత పరిస్థితులు వేరున్నాయి. అసెంబ్లీలో కూడా సేమ్ పాయింట్ ఆనాటి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గృహజ్యోతి ఉన్నాయి, 3 లక్షలు వచ్చినాయి, మేమేదో కట్టలేకపోయాం, మీ ప్రభుత్వంలో ఇయ్యాలని అన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. దాన్ని సెకండ్ స్పెల్ లో డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లో ఆనాడు సెలక్షన్ చేసిన దాంట్లో జెన్యూనిటీ ఉంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆ ఫౌండేషన్ లో కూడా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు కాదు, మనం 5 లక్షల రూపాయలు ఇద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం. అదే ప్రభుత్వం డెసిషన్. మన ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో దానికి క్లియర్ చేస్తాం. ఇంకొక చిన్న డౌట్ ఉందండి. భూభారతి స్కీమ్ లో మనము ఒక 1 మంత్ టైమే చెప్పారండి. 2018 అక్టోబర్ లో అప్లై, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్స్ చూస్తాము అని. ఒకవేళ ఆ టైంలో కొంతమంది తెలియక చేసుకొని ఉండకపోవచ్చు ధరణిలో, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది అడిగారు అన్నయ్య మీటింగ్ లో. ఈ సాదా బైనామాలకు సంబంధించింది కూడా మానవతా దృక్పథంతో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు కొద్ది కమతాలలో సాదా బైనామాలతో ఇబ్బంది పడొద్దని ఆ ధరణి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అప్లై చేసింది ఏదైతే 9,26,26,000 ఉన్నాయో ఆ 9,26,26,000 న్యాయమైన జెన్యూన్ ఉన్నాయి, క్లియర్ చేద్దామని చట్టంలో పెట్టుకున్నాం. కానీ ఇది ఇప్పుడు ఇందాక మనం కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి సుమారు ఒక 1,200 1,300 ఉంటే దాంట్లో 900 దాకా అప్పుడు పెట్టినవి ఉన్నాయి. ఆ 900లో జెన్యూన్ ఉన్నాయి, 200 230 ఉన్నాయి అంటున్నారు. సో ఫస్ట్ ఆన్లైన్ లో ఉన్న వాటిని క్లియర్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ ఏం చేద్దామన్నది ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాన్ని ఆలోచన కాస్తారు కాలం అయితే ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మనం ఇండెప్త్ స్టడీ చేస్తాం. సీరియస్ చూడండి, అది ఉండాలి. తప్పకుండా నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ సీజన్ కనుక డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ చెప్పండి. ఆల్రెడీ ఇంత ముందు కోమరెడ్డి గారు బట్టి గారు మాట్లాడారు. ఆర్ఎంపీ ప్రాక్టీస్ ఎక్కువైపోతుందండి. ఒక డెంగ్యూ కేసు అంటే బాగా భయపెట్టేసేసి చాలా బిల్స్ చేస్తున్నారు. అట్లా ఆర్ఎంపీలు ఎక్కువ వాళ్ళ మించి చేస్తున్నారు ట్రీట్మెంట్. అది ఒకటి మాత్రం మీరు సీరియస్ తీసుకోవాలి యాక్షన్. ఓకే, సో డిసిఎం గారిని మాట్లాడుతున్నాను. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ముగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, మా సోదరులు శాసనసభ్యులకు, గౌరవ జిల్లా కలెక్టర్లకు, గౌరవ ఎస్పీలకు, కమిషనర్కు,